ఏంటంటే కొంతమంది దేవుని నమ్ముతారు, కొంతమంది దేవుని నమ్మరు. అసలు ఇందులో ఎవరికి లక్ ఉంటుంది, అసలు ఉంటుందా నిజం చెప్పాలంటే? నిజంగా భగవంతుడు అనేవాడు, భగవంతుడు లేకపోతే ఇంత సృష్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను చేయాల్సిన పని చేయకంటే నేను 1000 కొబ్బరికాయలు కొడతాను. సో అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ముందుగానే తలరా దాసుకొని వస్తారు భూమి మీదకి అని చెప్పి. నీకు భగవద్గీత ఒకటి ఉంటుంది, పురుష ప్రయత్నం ద్వారా ఏదైనా సాధించవచ్చు. మనం కానీ గట్టిగా కర్మ. సైంటిస్టులు కూడా దేవుడిని నమ్మే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మేమేం చెప్తున్నాం అంటే మూఢనమ్మకాలు. సో వాసు గారు, జనరల్గా ఏంటంటే కొంతమంది దేవుని నమ్ముతారు, కొంతమంది దేవుని నమ్మరు. అసలు ఇందులో ఎవరికి లక్ ఉంటుంది, అసలు ఉంటుందా నిజం చెప్పాలంటే? నా దృష్టిలో ఇద్దరు రాంగే. అంటే నాస్తికులు రాంగే, వీళ్ళు రాంగే. దేవుని ఎక్కువ నమ్మేవాళ్ళు రాంగే. నేనేం చెప్తానంటే దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడు మేడం. నిజంగా భగవంతుడు అనేవాడు, భగవంతుడు లేకపోతే ఇంత సృష్టి కార్యం జరగదు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను చేయాల్సిన పని చేయకంటే నేను 1000 కొబ్బరికాయలు కొడతాను, నువ్వు నన్ను స్పెషల్గా చూడు అంటే ఎలా చూస్తాడు? దేవుడితో ఏమైనా బిజినెస్ చేస్తున్నావా? దేవుడు అనేవాడు మిమ్మల్ని, నన్ను, అందరినీ, పురుగుని అందరికీ సమానత్వమే కదా. దేవుడు అనేవాడు జపాల్లో ఉండేవాడిని ఒకలాగే చూస్తాడు, మనల్ని ఒకలాగే చూస్తాడు. పురుగుని పుట్టరని కూడా అందరినీ పుట్టించాడు కదా. కొంతమంది అదృష్టంతోనే పుడుతూ ఉంటారంటారు కదా. అది గత జన్మ కర్మలు బట్టి ఉంటాయి మేడం. అది అంటే మనకు కర్మ సిద్ధాంతం అనేది ఉంది కదా. మనం మంచి పనులు చేస్తుంటే ఆ పనులు అనేవి పాజిటివ్గా యాడ్ అవుతుంటాయి, చెడ్డ పనులు చేస్తుంటే ఎన్ని ఉంటాయి. దేవుడు అనేవాడు 100% ఉన్నాడు. కాకపోతే ఏంటంటే నేను చెప్పే సిద్ధాంతం ఏంటంటే మోడర్న్ మైండ్ సెట్లో మళ్ళీ ప్రజలకు ఇదే చెప్తున్నాను, దేవుడికి ఏం చేస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, దేవుడు ఇష్టపడతాడు. దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ నేను వెళ్ళి నీకు ఉండిలో 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వేస్తానంటే దేవుడికి ఏమైనా తెలియలేదా? బేసిక్గా అదే కదా మేడం జరుగుతుంది. ఒకళ్ళు పొట్ట కొట్టి వాళ్ళ దగ్గర, పేదల దగ్గర డబ్బులు తీసేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు వేస్తానంటే దేవుడు మెచ్చుకుంటాడా? సో నేనేం చెప్తానంటే దేవుడికి ఇష్టమైన పనులు ఏంటి, అవి చేస్తే దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉంటాయి. ఎర్నింగ్ విత్ బ్లెస్సింగ్స్ అంటారు. ఎర్నింగ్ విత్ బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? నీతిగా, నిజాయితీగా, అంటే టాలెంట్ నమ్మి డబ్బు సంపాదించాలి, ఒక మంచి ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఇచ్చి డబ్బు సంపాదించాలి. సో చాలామంది ఏం చేస్తారు, కొంతమంది మూఢనమ్మకాలతో ఏ పని చెయ్యకంట దేవుడికి రోజు కొబ్బరికాయలు కొడుతుంటారు, రోజు చుట్టూ తిరుగుతుంటారు. ఒకవేళ నిజంగా అంత చేస్తుంటే మీకంటే పంతులు రోజు ఎక్కువ ఉంటాడు, దేవుడికి వచ్చిన మీకంటే ఎక్కువ చేయడుగా. మీరు ఎప్పుడో వీక్లీ వెళ్తుంటారు, కానీ పంతులు మరి రోజు చేస్తారు కదా. అలాంటప్పుడు పంతులే రిచ్ అయిపోవాలి కదా. మరి పంతులు, ఎంతోమంది బ్రాహ్మణ్స్తో నేను మాట్లాడా, సార్ మాకు వాళ్ళ కష్టాలు మాకు చెప్తూ ఉంటారు. అదేంటి మీరు రోజు దేవుడికి నైవేద్యం అన్నీ పెడుతుంటారు కదా, మీకెందుకు కష్టాలంటే ఇదేంటంటే థాట్ ప్రాసెస్ అనమాట. దేవుడు ఏం చెప్తున్నాడు, నీ పని నువ్వు చేసుకుంటూ నన్ను మొక్కుకో, పని మానేసి నన్ను మొక్కుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి, డాక్టర్ ఆపరేషన్ మానేసాడు అనుకో, పేషెంట్లు వెయిట్ చేస్తారు కదా. డాక్టర్ పని డాక్టర్ చేయాలి కదా. అలాగే ఒక అడ్వకేట్, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కూర్చుంటే దేవుడు నాకు అన్నీ ఇచ్చేస్తాడని అప్పుడు క్రైమ్ ఎలా తగ్గుతుంది? అడ్వకేట్ ఉన్నాడు, అడ్వకేట్ కేసులు అనేవి మంచి వాళ్ళు బయటికి తీసుకురాలేకపోతే మరి కేసులు అవి పెండింగ్ అయిపోతాయి కదా. సో దేవుడు ఎప్పుడు హెల్ప్ చేస్తారు, యూనివర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తుంది అంటే, మీకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది, లక్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే యూనివర్సల్ లా ప్రకారం, లా ఆఫ్ యాక్షన్లో వాళ్ళకి ఏదైతే ప్రకృతికి అనుకూలంగా కొన్ని పనులు, అంటే లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం, ఎదుటి వాళ్ళు మంచి కోసం ఏ పనిని చేసామనుకో మేడం, ఖచ్చితంగా మీకు దేవుడు కానీ లక్ కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా తీస్తున్నారు, సినిమా తీసేటప్పుడు సినిమా తీస్తే డబ్బులు వస్తాయని కాకూడదు. దీనివల్ల ఒక 200 మంది బతుకుతున్నారు, దీనివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది, అసిస్టెంట్ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లకు అందరికీ ఉపాధి కలుగుతుంది. ఈ సినిమా తీసి నేను మంచి మెసేజ్ కల్పిస్తా, దీనివల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా, డబ్బు అనేది సెకండరీ. ఇది నేను యాడ్ ఆన్ వాల్యూ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఉంటే నీకు ప్రకృతి అనేది ఆటోమేటిక్గా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు ఒక బిజినెస్ ప్రోడక్ట్ కనిపెట్టారు, ఈ ప్రోడక్ట్ వల్ల ప్రజలు ఈజీగా పని అవుతుంది. ఆ ప్రోడక్ట్ ఒక 5 అవర్స్లో అవ్వాల్సిన ప్రోడక్ట్ పని 1 అవర్లో అవుతుంది. అంటే ప్రజలకు హెల్ప్, టైం, ఎనర్జీని సేవ్ చేసింది కదా. ఆటోమేటిక్ కొన్ని వేల మంది, లక్షల మంది ఆ ప్రోడక్ట్ కొంటారు. డబ్బు అనేది బై ప్రోడక్ట్ వస్తుంది, సక్సెస్ అనేది బై ప్రోడక్ట్ వస్తుంది, ఎఫెక్ట్ అనేది బై ప్రోడక్ట్ వస్తుంది. సో మీరేం చేయాలి, దానికి కావాల్సిన లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసం ఎఫర్ట్ పెట్టాలి, అది మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఎందుకు చాలామందికి, కొంతమంది బిజినెస్ మ్యాన్లకు డబ్బు వస్తుంది అంటే వాళ్ళ కోసం బతకరు. వాళ్ళ సంస్థలో ఒక 1000 మంది ఉంటారు, అరే నేను బాగా చేస్తాను కదా, 1000 మంది బతుకుతారు. మరి వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఫ్యామిలీ కనీసం ఒక 5 మెంబర్స్ ఉంటారు కదా, అంటే ఒక 5,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. మరి ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతుంటారుగా, మనీ ట్రాన్సాక్షన్ ఎప్పుడు అవుతుంటుందిగా, అందుకే వాళ్ళకి డబ్బు వస్తుంటుంది. నా కోసమే నేను బతకాలి, నా ఫ్యామిలీ కోసమే బతకాలి అని అనుకుంటే డబ్బు ఎప్పుడు మీకు రాదు, సక్సెస్ ఎప్పుడు రాదు. సో ఇదేంటి కాన్సెప్ట్.
ఖచ్చితంగా లక్ ఉంది, దేవుడు అనేవాడు ఉన్నారు. టూ మచ్గా కొంతమంది నాస్తికవాదులు ఉంటూ ఉంటారు. నేను వాళ్ళని తప్పను, ఎందుకంటే వాళ్ళేంటి క్వశ్చనింగ్ మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా రైట్. ఎందుకంటే ఈ దేవుడు అనే కాన్సెప్ట్తో మూఢనమ్మకాలు కొంతమంది రెచ్చగొడుతున్నారు మేడం. ఇది అంటే దేవుడు నమ్మే వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది ఇటు మూఢనమ్మకాలను బేస్ చేసుకొని ప్రజల వీక్నెస్తో ఆడుకుంటారు. చెప్పాను కదా ఇంతకుముందు, బిర్యానీ ఆకు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, దేవుడు ఇలా చెప్తాడు, ఎనర్జీ ఇలా ఉంటుంది, లేదా యాలకిలు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అని మూఢనమ్మకాలతో రెచ్చగొడుతుంటారు. అప్పుడు నిజంగా చెప్పే దేవుడి గురించి నిజంగా చెప్పే వాళ్ళకి మాట చెడు వస్తుంది అనమాట. అప్పుడు ఏంటి, నాస్తికవాదులు ఏం చేస్తారు, క్వశ్చన్ చేస్తారు. అందులో మంచి వాళ్ళు కూడా కొట్టుకుపోతున్నారు. అప్పుడు ఏంటి, నాస్తికవాదులు ఏంటి, దేవుడు లేదు ఏది లేదు అనుకుంటారు. సైంటిస్టులు కూడా దేవుడిని నమ్మే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మేమేం చెప్తున్నామంటే మూఢనమ్మకాలు నమ్మకూడదు. అది మిమ్మల్ని చేతకాని వాళ్ళ చేస్తుంది. ఇప్పుడు ఈ రాయి పెట్టుకుంటే నీకు డబ్బులు వస్తే, జాతకం బాగాలేదు, అలా లేదు మేడం. మన తలరాతను మనం రాసుకోవచ్చు. ఎన్ఎల్పీ అనే పెద్ద కాన్సెప్ట్ ఉంది. అది మనం తెలుసుకుంటే ఎన్ఎల్పీలో న్యూరో లాంగ్వేజ్ మీ మైండ్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. సో అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ముందుగానే తలరాత రాసుకొని వస్తారు భూమి మీదకి అని చెప్పేసి. ఎస్, మన తలరాత రాసుకొని వస్తారు మేడం, కానీ మన తలరాత మనం మార్చుకోవచ్చు. మీకు భగవద్గీత ఒకటి ఉంటుంది, పురుష ప్రయత్నం ద్వారా ఏదైనా సాధించవచ్చు. మనం కానీ గట్టిగా కర్మ చేస్తే భగవంతుడు కూడా మనకు సపోర్ట్ చేస్తాడు, ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది. సో ప్రయత్నం అంటే ఏంటి, ఎఫర్ట్. దట్ ఈస్ కాల్ 100x. సూపర్. చుట్టూ తిరిగి నేను మళ్ళీ 100x ఎఫర్ట్గా వస్తాను. ఎందుకంటే లైఫ్లో ఏది సాధించాలన్నా మనసు పెట్టాలి. మనసు. సో మొత్తానికి మీరు 0 లెవెల్ నుండి 100కి వెళ్ళారు అన్నట్టు. 100 లెవెల్కి వెళ్ళాను, మళ్ళీ మైనస్ లెవెల్లో కొన్ని కోట్లు పోగొట్టుకున్నాను, 10 సార్లు బౌన్స్ బ్యాక్ అయ్యాను. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను స్టార్టప్, కన్స్ట్రక్షన్ బిజినెస్, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాను. అలాగే నా యొక్క విజ్ఞానాన్ని ప్రజలకు పంచాలని చెప్పాను కదా. నేను చనిపోయేలోపు ఒక 10,000 వీడియోలు ప్రజలకు మోడర్న్ మైండ్ సెట్ మీద, ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ మీద రావాలి అని. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఒకళ్ళు సింగర్, ఒకళ్ళు డాన్సర్. ఐఎమ్ ఆల్సో ఎంటర్టైనర్. బట్ ఏంటంటే ఈ విజ్ఞానం ఇస్తే ఎవరైనా చెట్టు కింద పుట్టుకుందో వీడియో చూసుకొని అరే ఎఫర్ట్ పెట్టాలి, చూసుకొని వాడు బాగుపడ్డాడు అనుకోండి, రేపు పొద్దున ఎక్కడైనా కనిపిస్తే షాపింగ్ మాల్కి వెళ్తుంటే నన్ను అందరూ పలకరిస్తూ ఉంటారు, వసు గారు మీ వీడియోస్ బాగుంటాయి, మోటివేషన్ బాగా చేస్తారు. జస్ట్ చాలు, వాళ్ళ జీవితం, వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీ బాగుంటారు కదా. సో అది నాకు చాలా ఎర్నింగ్ విత్ బ్లెస్సింగ్స్ అనమాట. సో అదండి. ఓకే, థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.